వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్ అరాచకమని పోలీసులపై ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై అసత్య వార్తల ప్రచారంపై శ్రీహరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టుపై స్పందించిన సజ్జల ప్రభుత్వం పోలీసులపై మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా శ్రీహరి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము బెదరం కాబట్టి 14 కాలం నుంచి వీళ్ళు వచ్చిన వీళ్ళ హెరాస్మెంట్ భరిస్తూ కూర్చోవడం కూడా మా చేత కాదు. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్ల తర్వాత ఇది హెచ్చరిక కాదు, మామూలుగా అని చెప్తున్నారు. ప్రతి పోలీస్ అధికారి ఎవరైతే వచ్చి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు వాళ్ళందరివి మా కార్యకర్తలకు చెప్తున్నాం, మేము గుర్తు పెట్టుకుంటాం. ఆ పేర్లు అవి రాసుకోవడం ఇది 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 ఏ రకంగా ఎట్లా చేస్తారో అర్థం కావట్లా. ఎవరో పై నుంచి చెప్తారు, ఎవరు అదృశ్య శక్తి, ఎవరు పని చేస్తారు, ఎవరు చేస్తారు, మీరు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు లేదా మీ సర్వీస్ రికార్డ్స్ లో కూడా ఇవి చూస్తాం. పోలీస్ మాన్యువల్ ప్రకారం ఏదైతే పని చేయకుండా పోయినా వాటన్నిటికి సంబంధించినంత సర్వీస్ రికార్డులు కూడా ఎక్కిస్తాం, కేసులు పెడతాం, లీగల్ గా చట్ట ప్రకారం ఏమేం చేయగలరో అన్ని చేస్తాం. ఈ రోజు ఏదో పై ప్రెజర్ కొంతమంది అనుకోవచ్చు, ఏం చేయాలో మా మీద ప్రెజర్ ఉందని అధికారులు అనుకుంటుంటే ఆ ప్రెజర్ కు మీరు రోజు లొంగితే రేపు మీ మొత్తం మీ భవిష్యత్తు మీ సర్వీస్ ట్రాక్ రికార్డ్ కంప్లీట్ కూడా దాంట్లో ఆ మచ్చ ఉంటుంది, ఉండేట్టు చేస్తామనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతాం. వాళ్ళందరికీ స్పష్టం చేస్తున్నాం. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా విభాగానికి పూడి శ్రీహరి గారిని సివిల్ దుస్తుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వచ్చి క్రమంగా నిర్బంధించి తీసుకెళ్లారు కారు. ఇప్పటికే అది మీడియాలో అందరూ చూసింటారు. ఆ తర్వాత అక్కడ